హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్లో DSCకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అదే మనకు ఎగ్జామ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో ఎస్టర్డే చాలా కామెంట్స్ అయితే చూసాను, ఎగ్జామ్ షెడ్యూల్ మారిందా లేదా అని చెప్పి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకని చెప్పి మళ్ళీ మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ షెడ్యూల్ అయితే స్వల్పంగా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఓకే, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఓకే, గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేసేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్ అనేది మార్పులు అనేవి జరిగాయని చెప్పి మీరు అందరూ అవగాహన చేసుకోవాలి. తాజాగా వచ్చిన ఈ యొక్క అప్డేట్ని మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. ఇంకా చాలామందికి ఈ యొక్క విషయం అయితే తెలియదంట. పాత షెడ్యూల్కి అనుగుణంగా చాలామంది ట్రైన్ టికెట్స్ కానీ బస్ బుకింగ్స్ కానీ చేసుకున్నారంట. అయితే మనకు ఈ యొక్క డేట్స్ అనేవి మారాయి కాబట్టి వాళ్ళలో చాలామంది తెలిసి బాధపడుతున్నారు. అయ్యో మేము ఇలాగా ఆ యొక్క పాత షెడ్యూల్కి అనుగుణంగా మా ఈ యొక్క టికెట్స్ అనేవి బుకింగ్ చేసేసుకున్నామని చెప్పి సఫర్ అవుతున్నారు. ఇంకా చాలామందికి కూడా అసలు చేంజెస్ అయినట్లయితే తెలియదంట. ఎస్టర్డే ఆఫ్టర్నూన్ అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, వీలైనంత వరకు మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. సో దీనికి సంబంధించి మనకి ఈనాడులో వచ్చిన కథనం అనేది చూద్దాం. DSC 2018 పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు అయితే జరిగాయి. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అయితే ఉంచింది. దీనికి ముందస్తుగా ఎలాంటి ప్రకటన చేయకుండానే ఇక నిర్ణయం తీసుకోవడం అభ్యర్థులు కొంత అయోమయానికి గురి చేసింది. స్కూల్ అసిస్టెంట్, భాషేతర, ఎడ్జిటి, భాషా పండితుల పరీక్ష మినహా మిగతా వాటిలో మార్పులు చేశారు. ఈసారి ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నందున కంప్యూటర్ కేంద్రాల లభ్యత ఆధారంగా ఈ మార్పులు అయితే చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీల్లో మార్పు కనిపించకపోవడంతో సహాయ కేంద్రాలకు ఫోన్ చేస్తున్నారు. ఈసారి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిశాలో కూడా ఆ పరీక్ష కేంద్రాన్ని అయితే కేటాయించారు. ఇక్కడ పరీక్షలు రాసే అభ్యర్థులు ముందుగానే రైలు, బస్సు టికెట్ రిజర్వేషన్ అనేది చేసుకున్నారు. పరీక్ష షెడ్యూల్లో మార్పు అనేది రావడంతో తమకు రిజర్వేషన్ రద్దు చేసుకోవాల్సి అయితే వస్తుందని చెప్పి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు చదువుకునేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో పాఠశాల విద్యాశాఖ నవంబర్ 28న పరీక్ష షెడ్యూల్లో మార్పు చేశారు. ఓకే, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్లో ప్రకటించిన షెడ్యూల్, కొత్త షెడ్యూల్ని ఇక్కడ మనం చూడొచ్చు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ చూస్తే డిసెంబర్ 28 ఒక్కరోజు మాత్రమే అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి నవంబర్లో ప్రకటించిన షెడ్యూల్లో తెలిపారు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ 27, 28 తేదీల్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుందంట. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సంబంధించి డిసెంబర్ 29 ఒక్కరోజు మాత్రమే ఉంటుందని చెప్పి నవంబర్లో ప్రకటించిన షెడ్యూల్లో చెప్తే డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో కూడా కొత్త షెడ్యూల్లో ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ డేట్స్ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఓకే, తర్వాత ట్రైన్ గ్రాడ్యుయేట్, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి నవంబర్లో ప్రకటించే షెడ్యూల్ తెలిపితే ఇప్పుడు తాజాగా జనవరి 1, 2 తేదీల్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి కొత్త షెడ్యూల్ అనేది తెలుపుతుంది. ప్రిన్సిపల్, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి జనవరి 2 ఒక్కరోజు మాత్రమే ఎగ్జామ్ ఉంటుందని తెలిపితే కొత్త షెడ్యూల్ ప్రకారంగా ఇది మనకు జనవరి 4 అయితే వెళ్ళింది. ఓకేనా, సో ఈ విధంగా చూడొచ్చు మీరు ఎంత డిఫరెన్స్ అనేది రావడం జరిగింది అనేది. ఓకే, డేట్స్ అనేవి కొంచెం మారాయి, కొన్ని దగ్గరికి వెళ్ళాయి, కొన్ని దూరం అయ్యాయి. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. దయచేసి మీ ప్రతి ఫ్రెండ్ని కూడా తెలియజేయండి. ఎవరైతే మనకు ఇలాగ దూర ప్రాంతాలకి పడి రిజర్వేషన్ చేసుకున్నారో టికెట్స్ అన్నిటి కూడా మళ్ళీ వారు మార్పులను చేసుకునే అవకాశం ఉంటే మార్పు అనేది చేసుకోండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో DSC సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మీకు అందిస్తుంటాను. అండ్ అంతేకాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఒక PDF అయితే పెట్టారు. సో దయచేసి ఆ యొక్క PDFని అయితే డౌన్ చేసుకుంటే ఏ రోజున ఏ తేదీలో ఏ ఎగ్జామ్ అనేది ఉంటుందనేది చాలా క్లియర్గా ఇచ్చాడు. ఓకే, సో ఆ యొక్క PDF అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి అభ్యర్థులు డౌన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.